హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్సాటినీ థింగ్స్. ఈ వీడియో వచ్చేసరికి మా పాప బర్త్డే రోజు అనమాట. ఆ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటి అనేది చిన్న షూట్ చేశాను అనమాట. ఇది వచ్చేసరికి బర్త్డే కేక్ వచ్చేసరికి బేబీ షార్క్ థీమ్తో అయితే చేపించాము. తనకి బేబీ షార్క్ అంటే చాలా ఇష్టం. అసలు రైమ్స్ కానీ ఏవైనా పెట్టాలి అని అంటే బేబీ షార్కే అడిగిద్ది. సో మేమైతే బేబీ షార్క్ థీమ్తో అయితే కేక్ అయితే చేయించాము. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ లేవగానే తనకి బర్త్డే విషెస్ అయితే చెప్పాము. తను కొంచెం లేట్గానే లేచింది. మార్నింగ్ లేవదన్నమాట, చాలా లేట్గా లేస్తుంది. బర్త్డే విష్ చేసాము, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెలూన్స్ డెకరేషన్ అనమాట. ఇంట్లోనే డెకరేట్ చేసేసాము. అయితే బయట నుంచి ఎవరిని పిలిపించలేదు బర్త్డే డెకరేషన్ చేయడానికి. నేనే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఈ బెలూన్స్ అనేవి. కాస్ట్ వచ్చేసరికి 210 అలా పడింది. మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. బాగుంది, చాలా బాగుంది. ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు. మహా అయితే ఒక 4 బెలూన్స్ అనేవి కొంచెం హోల్స్ పడింది, మిగతా అంతా కూడా బాగుంది. ఇవి వచ్చేసరికి బటర్ఫ్లైస్ అనమాట, చాలా బాగున్నాయి ఇవి స్టిచ్ చేసిన తర్వాత చాలా అందం అయితే వచ్చేసాయి బెలూన్స్ దగ్గర. నెక్స్ట్ ఇందులో ఏమేమి వచ్చాయి అని అంటే మనకి బెలూన్స్ వచ్చాయి. బెలూన్స్ మళ్ళీ అవి పెట్టుకోవడానికి బెలూన్ ఆర్చ్ కింద ఉండిద్ది కదా, అదొకటి ఇచ్చారు. గ్లూ స్టిక్ లాంటిది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ ఉండిద్ది కదా, ఆ బ్యానర్ ఒకటి ఇచ్చారు. దానికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చారనమాట. నేనేం చేశానంటే అవన్నీ పక్కన పెట్టుకొని ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఫస్ట్. తర్వాత ఈ బెలూన్స్ అన్నీ ఇలా దాంతో గాలి పంపుతో పెట్టి ఇలా బెలూన్స్ అనేవి చేస్తున్నాను. తర్వాత నాట్ చేయడం నాకు కష్టంగా అనిపించింది, కానీ ట్రై చేస్తే బాగానే వచ్చింది. మనకి ఎంత సైజులో కావాలో అన్నీ అదే సైజులో పెట్టుకోవాలన్నమాట. అన్ని బెలూన్స్ రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అన్నీ ఒకే సైజులో ఉండాలి, పెద్ద సైజు ఏం అవసరం లేదు, నార్మల్ సైజ్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసరికి బెలూన్ ఆర్చ్ అనమాట. మనం కావాలంటే థ్రెడ్తో కూడా ఈ బెలూన్స్ అనేవి టై చేసుకోవచ్చు, కానీ నాకు అది కష్టంగా అనిపించింది. ఒకసారి ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇంకెందుకులే, మన దగ్గర ఎలాగో బెలూన్ ఆర్చ్ వచ్చింది కదా దాంట్లో ప్యాకెట్లోనే అని చెప్పి నేను ఈ బెలూన్ ఆర్చ్లో పెట్టేశాను. చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఒక్కోసారి అవి బయటికి ఊడొచ్చేస్తాయి అనమాట. నాట్ అనేది లోపలికి సరిగా వెళ్ళాలి. ఈ బెలూన్ ఆర్చ్ అనేది చాలా ఈజీ అనమాట. ఎవరైనా కూడా ఈ బెలూన్ డెకరేషన్ అనేది ఇంట్లోనే సొంతంగా చేసేసుకోవచ్చు. మనం బయట నుంచి ఈ బెలూన్ డెకరేషన్కి పిలిపించాలి అని అంటే మినిమం 2000 అడుగుతున్నారు. చిన్న బెలూన్ డెకరేషన్ అయినా మినిమం కాస్ట్ అంతే చెప్తున్నారు. సో అలా కాకుండా మనం ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ బెలూన్ ఆర్చ్ అనేది ఇలాంటిది ఉంటే ఇంకా ఈజీ అనమాట. నేనైతే ఈ బెలూన్ ఆర్చ్లోకి ఈ బెలూన్స్ అన్నీ కూడా లైన్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టాను. కలర్ కాంబినేషన్స్ ఒకటి చూసుకోవాలి, దేని తర్వాత ఏది పెడుతున్నామో చూసుకొని ఎటువైపు రావాలో చూసుకొని పెట్టుకుంటున్నాను. సో దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. అయితే ఈ బెలూన్ డెకరేషన్ నేను ఎప్పుడు చేశాను అని అంటే మేము బర్త్డే కేక్ కటింగ్ అనేది ఆఫ్టర్నూన్ పెట్టుకుందాము అని అనుకున్నాం. మనం మధ్యాహ్నమే కేక్ కటింగ్ పెట్టేసుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ మనం ఈ బెలూన్ డెకరేషన్ చేసుకుంటే మనకి టైం సరిపోదన్నమాట. మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉంటే మనకి ఇంట్లో ఇంకే పని అవ్వదు. సో నేనేం చేశానంటే ముందు రోజు నైట్ నేను ఇలా బెలూన్స్తో ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. బెలూన్స్ ఇవన్నీ ఊదుకొని ఇలా బెలూన్ ఆర్చ్లో పెట్టుకొని ఇలా అన్నీ సెట్ చేసుకొని ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ మనకు టైం సరిపోదని, ఇంట్లో హడావిడిగా ఉండిద్ది, ఇంకా అవ్వదు కదా అని చెప్పి నేనైతే ముందు రోజు నైటే మా పాప పడుకున్న తర్వాత ఇదంతా చేసేసి పక్కన పెట్టేసాను. ఎందుకంటే తర్వాత రోజు మనకు చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. మిగతాదంతా కూడా ఇక్కడ వాల్కి సెట్ చేసేయచ్చు అని చెప్పి నేను ఇక్కడ సైజ్ చూసుకుంటున్నా, వాల్కి సరిపోయిద్దా లేదా అని చెప్పి. ఎందుకంటే బెలూన్ డెకరేషన్ అనేది ఈ వాల్కే చేస్తున్నాను నేను. సో ఇక్కడైతే నేను చూసుకుంటున్నాను ఎంత వచ్చింది ఏంటి అని. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఇలాగా బెలూన్స్తో ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ మనకు అందులో నెట్ కూడా వచ్చిందనమాట. ఆ నెట్ కూడా ఇలా హ్యాంగింగ్ చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే బ్యానర్ అనేది సెట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకి ఇందులో ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు ఈ ప్యాకింగ్లోనే. ఆ ఎల్ఈడి లైట్స్ ఇలా ఆర్చ్ కింద 2 ఆర్చెస్ కింద వచ్చేసరికి సరిపోయింది. దీన్ని నేను కనెక్టర్కి కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇలా లైట్స్ ఆన్ చేసేసరికి చాలా బాగా వచ్చిందనమాట. ఫొటోస్లో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడటానికి. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ ఫొటోస్ చాలా బాగా క్లారిటీగా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ బర్త్డే కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అసలైన టాస్క్ ఇది. బర్త్డే కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడినప్పుడు క్లాప్స్ కొట్టి తనే ఎంజాయ్ చేసేస్తుంది అనమాట. మా పాప అయితే చాలా ఇష్టం ఇలా హ్యాపీ బర్త్డే సాంగ్, కేక్ కట్ చేయడం ఇదంతా కూడాను.
ఫొటోస్లో గట్రా చూస్తుంది. అలా చూసేసరికి బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా అందరినీ దగ్గరికి రమ్మంటుంది. రమ్మని కేక్ కట్ చేస్తాను రండి రండి అని అంటుంది. సో ఆ క్లిప్పింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఫొటోస్లో అయితే బాగా వచ్చింది. ఇక్కడ ఇది చూస్తే కేక్ తనని కట్ చేస్తానని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతుంది అనమాట. తనే కట్ చేసేస్తుంది. చేసేసి తనే తినేస్తుంది. ఇక్కడ అందరూ కూడా నవ్వుతున్నారు అనమాట ఒకేసారి తను అలా తినేసరికి. చాలా సరదాగా అయితే జరిగింది ఈ బర్త్డే కేక్ కటింగ్ అనేది అంతా కూడాను. ఆ కొద్దిసేపును చూడండి ఇక్కడ వాళ్ళ డాడీ తినిపిస్తుంటే తనే లాగేసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఈ కేక్ తయారు చేయించినప్పుడు మాకు అలాగా అక్కడ వైట్వి ఇవి ఉన్నాయి కదా పూసలు లాంటివి, అవి మాకు తెలీదు అవి వస్తాయని. సో మేమేంటంటే మామూలుగా కేక్ కదా తెచ్చేసారు, మేము ఇలా కేక్ అయితే కట్ చేయించేసాము. అయితే ఆ పూసలు అనేవి చాలా డేంజర్ అనమాట. మేము చూసుకోకుండా ఏమైందంటే అది పాప నోట్లోకి అయితే పూస వెళ్ళిపోయింది. తను ఆ టైంలో ఏడ్చేసింది అనమాట చూసుకోకుండా కొరికేసరికి. తర్వాత ఈ పూసలన్నీ తీసేసాము. కానీ తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఒకటే ఏంటంటే ఆ పూసలు అనేది లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా బర్త్డే కేక్ కటింగ్ మనం చేయించుకున్నప్పుడు చిన్నపిల్లలకి ఇలాంటివి లేకుండా ఉంటేనే మంచిది. మనం అక్కడ ఆర్డర్ ఇచ్చినప్పుడే చెప్పుకోవాలన్నమాట. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా చూసుకోవాలి. ఆ షార్క్ క్లే అయితే తయారు చేసి కేక్ పెట్టారో అవి కూడా తినేయచ్చు అనమాట. అవి పేపర్ టైప్లో ఉన్నాయి, అవి కూడా తినేయడానికి బాగున్నాయి. ఇక్కడైతే అందరికీ కూడా కేక్ నోట్లో అయితే పెడుతుంది. తనకు పెడుతుంటే వద్దంటుంది కానీ తను అందరికీ తినిపిస్తుంది. చాలా బాగా ఉంది. కొద్దిసేపు ఏడ్చింది మధ్యలో, కానీ తర్వాత మళ్ళీ నార్మల్ అయింది. అందరికీ కేక్ అయితే తినిపించింది, అందరికీ చాక్లెట్స్ ఇచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే తను వేసుకున్న డ్రెస్ అన్నమాట. తను వేసుకున్న డ్రెస్ తనకైతే చాలా బాగా నచ్చింది. అదే డ్రెస్ వేసుకుంటానని మార్నింగ్ చూడగానే ఆ డ్రెస్ వేసేసుకుంటానన్నది. అలాగే ఈవినింగ్ కూడా మళ్ళీ సేమ్ డ్రెస్సే వేసుకుంటానన్నది. ఈవినింగ్ మేము బయటకు వెళ్ళాలి అని చెప్పి ఆఫ్టర్నూనే కేక్ కటింగ్ అనేది పెట్టేసుకున్నాం అనమాట. సో ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకుంటానన్నది. డ్రెస్ అయితే చాలా బాగుంది. చూడొచ్చు ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే బెలూన్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో లైట్స్తో. జస్ట్ 200 రూపీస్ 200 రూపీస్లో ఇంత మంచి డెకరేషన్ వచ్చిందంటే మనకి మంచిదే కదా. ఎప్పుడైనా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఈవినింగ్ చర్చిలో ఇలా చిన్నగా కేక్ కట్ చేయించామన్నమాట. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.